పోలీసు వాళ్ళే ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలాగ ఉన్నారో పట్టుకున్నారు. మాకు న్యాయం జరుగుతుందని పోలీసులు మేము బాగా నమ్ముతున్నాం సార్. పోలీసు వాళ్ళు ఎలాగైనా మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాము. మేము వాళ్ళలాగా చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము. మేము చట్టాన్ని గౌరవిస్తాము. చట్టం ఏం చేసినా వాళ్ళకి ఏ శిక్ష చేసినా చట్టం ద్వారానే మేము పోతాము. మాకంటూ ఏం లేదు. పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు చెప్తే అటు చేస్తాము. మాకు న్యాయం జరుగుతుందని మేము పోలీసు వాళ్ళని మేము నమ్ముతున్నాం సార్. పోలీసు వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఏమీ చేయకుండా సార్ వాళ్ళు పట్టుకున్నంత వరకు కూడా గమ్మున్నాము. సార్ వాళ్ళే వాళ్ళు అరెస్ట్ చేసినారు కాబట్టి ఇప్పుడు సార్ వాళ్ళు ఏ విధంగా చేసినారో కోర్టుకి తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష చేస్తే మేము ఆ శిక్షను బట్టి గమ్మునుంటాం సార్. మాకు న్యాయం జరుగుతుంది, కోర్టు మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాము. పాప పొరపాటున తగిలిందో తగలేదో అని దానికే మీరు మనిషిని చంపేసి మీ చేతిలో చట్టాన్ని తీసుకుంటే ఇంకా బయట ప్రజలు ఇంకా చీటికి మాటికి ఇంకా అతన్ని చూసి అతనిలాగే హీరో అయిపోవాలా. నా కూతురికి న్యాయం జరిగిందంటే బయట ప్రజలు కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసేసుకుంటారు. ఇంక సార్ వాళ్ళు ఎందుకుంటారు కాబట్టి మేము సార్ వాళ్ళని దాటిపోదలుచుకోలేదు. సార్ వాళ్ళు ఎట్లా చెప్తే మాకు న్యాయం చేస్తారు పోలీస్ సార్ వాళ్ళు మేము నమ్ముతున్నాము. టీవీ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పినాము. ఎందుకంటే బిగ్ టీవీ మొదటి నుంచి కూడా అది మా మామ చనిపోయిన నుంచి కూడా మా దగ్గర ఆధారాలు సేకరించి ఇది చేసింది అతనే అని చెప్పి పోలీసు వాళ్ళు విడుదల చేసిన తర్వాత కూడా బిగ్ టీవీ వాళ్ళు ఇలా సాయం చేసి వాళ్ళకి పట్టుకునేందుకు కూడా సాయం చేసినారు. ఇలా మా దగ్గరే స్టేట్మెంట్ అంతా తీసుకొని బయట ఛానల్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ కానీ బయట ఛానల్ కూడా మా బావ హీరో అంటున్నారు. ఎందుకంటే ఒకవైపునే వింటున్నారు. కానీ బిగ్ టీవీ వాళ్ళు మాత్రము మా తరపున కూడా న్యాయం ఉందని చూసి మమ్మల్ని నమ్మి మా స్టేట్మెంట్ కూడా విడుదల చేసినారు. అందుకని మేము బిగ్ టీవీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీరు చూడకుండా ఒక మాట చూసి ఒక మాట మాట్లాడకండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ మనిషి అట్టాడు ఉద్దేశాలు కలిగినోళ్ళు కాదు. చెప్పేది నేను బాగా ఆ ఎందుకు చెప్పింది ఏంది, చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు. నేను ఎక్కడికైనా పోయినప్పుడు ఆ బిడ్డగా వచ్చేసి ఆడుకొని పోతుంది, ఏదైనా జరిగితే ఇవ్వడు అని ఐమి లక్ష్యమేనింది. మీరు ఇంకొకటి కావించుకొని ఇంకొక దాన్ని అనడం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు బిడ్డ కన్నా ఎక్కువ సాగుతున్నారు. ఎప్పుడో ఊరికట్ట పట్ట పోయినప్పుడు తగిలింది మిస్టేక్ అంతే. చెయ్యి తగిలింది కానీ ఇప్పుడు మామూలు తగలకుండా ఉంటుందా? అటు పోయినప్పుడు తగలకుండా ఎట్టుంటుంది రా. ఒకవేళ ముసలివాడు ఒక్కడేమన్నా ఆలోచించి మాట్లాడండి. నువ్వు కానీ నీ భార్య కానీ ఎప్పటికైనా ఒక మనిషి మేము తుస్కారంగా తోసేసేది పెట్టకాకండి. ఇది నేర్చుకోండి ముందుగా. అది ఆయన్ని చెప్పలేదు అంటున్నది. మీ ఇంట్లో పరిస్థితి కాదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి చెప్తాంటావా, ఒకరి బిడ్డను ఒకరు సాకాలంటే ఇబ్బంది. మేము కాదు సాకనం. వాళ్ళు ఆయమ్మ ఒక ఇంటికి ఇచ్చినా పోయింది. వాళ్ళందరూ నలుగురు ఒప్పుకోవాలా మీ అక్క కూతురు సాకాలని. అంటే వాళ్ళు ఒప్పుకోకుండా ఆయమ్మ తీసుకుపోయి పెట్టుకుంటే ఆయమ్మ ఇంటికి ఇక్కడికి రావాలి, పుట్టింటికి. నీకు జరిగిన పొద్దు నువ్వు నా మీదనే కేసు పెట్టుకో, వదిలి. ఎందుకు అడగల? మేము జరిగుంటే కదా అడగను. జరిగుంటే కదా, జరగనిదే ఊరికే ఎందుకు అడగాల? ఏం పని ఉండి అడగాల?